మాదిగల యొక్క రాజకీయ పరిస్థితులేంది? వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులేంది? ఉద్యమానికి ముందు, ఉద్యమానికి తర్వాత. ఉద్యమానికి ముందు మాదిగల ఆర్థిక పరిస్థితి కోసం ముందు మాట్లాడుకుందాం. స్వతంత్రం వచ్చి ఉద్యమం వచ్చే నాటికి 50 ఏళ్ల కాలం. స్వతంత్రం వచ్చి వర్గీకరణ ఉద్యమం వచ్చే నాటికి. ఈ 50 ఏళ్ల కాలంలో మాదిగలు ఏమైనా ఆర్థికంగా అభివృద్ధిలోకి వచ్చారంటే రాలేదని చెప్పొచ్చు. ఎందుకంటే మాదిగలకు విద్యాపరంగా చైతన్యం లేదు. వందల వేల సంవత్సరాలుగా మాదిగలకు ఒక కులవృత్తి ఉంది. ఆ కులవృత్తినే నమ్ముకొని పరి పరి ఆ రోజులలో పరిశ్రమగా దాన్ని భావించి సచ్చిన గొడ్డును బర్రెను తీసుకొని దాని తోలును శుద్ధి చేసి అక్కడ వస్తువులను తయారు చేసి అవి గ్రామంలోకి తీసుకొచ్చి అమ్మేసుకొని ఆ గ్రామంలో దొరికే కాయ పండ్లను తీసుకొని కుటుంబాన్ని పోషించుకున్న సందర్భం. సో విద్యాపరంగా వీళ్ళు చాలా వెనుకబడి ఉన్నవాళ్ళు. సో ఉద్యోగ అవకాశాలలో కూడా వీళ్ళు అందిపుచ్చుకొని ముందుకు పోలేదు. సో చైతన్యం ప్రశ్నించే కాడు ఉండొచ్చు మాదిగలు అప్పటికి. ఒక ఏదైనా ఊర్లో దొర చెప్తే తిరుగుబాటుకు సిద్ధంగా ఉండొచ్చు. ఆత్మాభిమానం దెబ్బతిన్నది అన్నప్పుడు యూనిటీని చేసుకోవచ్చు. కానీ ఆర్థిక స్వలంబన అనేది లేదు ఉద్యమానికి ముందు. సరే ఉద్యమం వచ్చినాక ఆర్థిక స్వలంబన వచ్చిందంటే ఉద్యమం వచ్చిన తర్వాత ఆర్థిక స్వలంబన మాత్రం రాలే, ఆర్థిక చైతన్యం రాలేదని ఎందుకు స్పష్టంగా చెప్తున్నానంటే ఉద్యమం వచ్చిన తర్వాత పారిశ్రామిక రంగంలో మాదిగల చైతన్యం పెరగల. ఎందుకు పెరగలేదంటే ఉద్యమం ఆర్థికపరమైన అంశాల వైపు పిలుపునివ్వలే, ప్రభుత్వాలతో డిస్కషన్ పెట్టలే ఏ ప్రభుత్వంతో కూడా. సప్లాన్ నిధులు ఎన్ని వస్తున్నాయి, ఎస్సీ కార్పొరేషన్లో నిధులు ఎన్ని ఇస్తున్నారు, మాదిగలకు ఎన్ని ఇస్తున్నారు, మాదిగల వాటా మాదిగలకు వస్తుందా, ఎంతసేపు వాటా కావాలని చూసినాం. సరే వాటా దక్కకపోయినా ఉమ్మడి రిజర్వేషన్లలో వచ్చే ఫలాలనన్నా అందుతున్నాయా అనేది కాడికి చూడలే. ప్రభుత్వాలను ఖచ్చితంగా నిలదీసి ఇగో ఈ 10 మంది మా మాదిగ ఆర్థికవేత్తలు ఉన్నారు, లేదు ఆర్థికంగా పారిశ్రామికంగా ముందుకు పోవడానికి ఈ యువకులు చైతన్యంతో ఉన్నారు అని తీసుకుపోయి ఆయా సెక్టార్లో ఆ యువకులను పెట్టే కాడ ఉద్యమం మాత్రం ముందుకు పోలే. సో దానివల్ల మాదిగలు ఆర్థికంగా అప్పుడెట్లు ఉన్నారో ఇప్పుడు అట్లే ఉన్నారు. అంటే ఇప్పుడు సొసైటీ మారింది కనుక మాదిగల జీవితంలో కొంత మార్పు జరిగింది. సొసైటీ మొత్తంగా మారింది. ఎందుకంటే ఇంటర్నెట్ వచ్చింది, చేతిలోకి ఫోన్ వచ్చింది, తర్వాత ఎవరికి వాళ్ళు కులానికన్నా అతీతంగా ఎక్కడ కూర్చున్న చోట అక్కడ పని చేసుకునే కాడ కూడా ఉన్నారు. ఏమున్నది ఈరోజు ఇన్స్టాగ్రామ్లో 4 వీడియోలు పెట్టినా పైసలు సంపాదిస్తున్నారు కదా. సో ఈ ఉద్యమం వల్ల ఆర్థిక అభివృద్ధి మాదిగల్లో వచ్చిందంటే రాలేదనే చెప్పాలి. ఇక రాజకీయంగా ఉద్యమం రాకముందు రాజకీయంగా మాదిగల పట్ల ప్రతి రాజకీయ పార్టీ చిన్న చూపు చూసింది. ఉద్యమం వచ్చిన మొదటి 10-15 సంవత్సరాలు మాదిగలను విస్మరించి రాజకీయ పార్టీ ఏది కూడా ఎన్నికల నిర్ణయం తీసుకోలే తెలంగాణ వచ్చేంత వరకు. తెలంగాణ ఎప్పుడైతే వచ్చిందో మాదిగల లెక్కల్లో లేదు రాజకీయ పార్టీలకు. ఇప్పుడు క్లియర్గా ఉద్యమానికి ముందు మాదిగల రాజకీయ పరిస్థితి ఎట్లయితుందో ఈరోజు కూడా మాదిగల రాజకీయ పరిస్థితి 32 ఏళ్ల తర్వాత అట్లే ఉంది. ఈ మాట నేను ఎందుకంటున్నా అంటే రాజకీయ రంగంలో మాదిగల వాటా మాదిగలకు తేలని చట్టం వచ్చింది. వాస్తవానికి బీజేపీ ఈరోజు వర్గీకరణ విషయంలో పార్లమెంట్లో చట్టం ఇవ్వాలి. 2014లో బీజేపీ దాని ప్రామిస్ కూడా అదే. వర్గీకరణ ఉద్యమం పుట్టిన కాడ నుండి ప్రతి ప్రధానమంత్రికి లేకపోతే జాతీయ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ రాసిన లేఖ కూడా అదే, పార్లమెంట్లో చట్టాన్ని తీసుకురండి మేము మద్దతు ఇస్తామని. ఓకే, 2014లో మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో వర్గీకరణ పార్లమెంట్ చట్టం ద్వారా మాదిగలకు చేసి న్యాయం చేస్తామన్నారు 14లో. 20 వచ్చే నాటికి కూడా దాని మీద బీజేపీ స్పందించలే. అది అటు ఇటు అన్న పంజాబ్లో జరిగిన ఈ వర్గీకరణ రద్దును చూపించి పంజాబ్లో వర్గీకరణ జరుగుతుంటే అక్కడ కూడా రద్దును చేపిస్తారు. అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఒక ఫిల్ వేస్తుంది. ఆ సుప్రీంకోర్టులో 2011-13 నుండి నడిచిన కేసు 2021లో బెంచ్ ఎక్కితే అప్పుడు సుప్రీంకోర్టు మాట్లాడిన తర్వాత అటెన్షన్ అంతా కూడా సుప్రీంకోర్టు వైపు తిప్పుతారు. అప్పటి వరకు ఉద్యమ నాయకులు తెలంగాణ గడ్డ మీద పార్లమెంట్లో చట్టం కావాలని పోరాటం చేసినాం మాతో సహా అందరం, అన్ని సంఘాలు కూడా. కానీ పార్లమెంట్లో చట్టం చేస్తా అన్న బీజేపీ పార్లమెంట్లో చట్టం చేయకుండా సుప్రీంకోర్టులో తీర్పు వస్తుంది, మీకు సానుకూలంగా వస్తుంది, మేము మిమ్మల్ని అభివృద్ధిలోకి తీసుకొస్తామని చెప్పారు. సుప్రీంకోర్టులో తీర్పు ఏమొచ్చిందంటే రాష్ట్ర ప్రభుత్వాలు జనాభా నిష్పత్తి బట్టి క్రిమిలేయర్ అంశాన్ని పరిశీలించి ఇప్పటి వరకు అందని వాళ్ళను మొదట అందే విధంగా, తీసుకున్న వాళ్ళని చివరికి జరిపే విధంగా తీర్పులో కొన్ని గైడ్ లైన్ చేస్తూ తీర్పు ఇచ్చింది.
అంటే వర్గీకరణ కనుక పార్లమెంట్లో చట్టం అయితే రాజ్యాంగం ప్రకారంగా వచ్చే రాజకీయ వాటా మాది మాకు వచ్చేది. రాజకీయ వాటా మాది మాకు వస్తే చట్టసభల్లో మాదిగల వాటా మాదిగలకు ఖచ్చితంగా దక్కేది. ఈరోజు చూడండి, రాజ్యసభలో ఒక్క మాదిగ లేడు తెలుగు నేలపైన 32 ఏళ్ళ ఉద్యమం తర్వాత. పార్టీలు ఇచ్చినాయి అని తర్వాత విషయం. మనం ఇచ్చిన చైతన్యం ఎటుపోయింది? మనం మద్దతు ఇచ్చిన పార్టీలలో మాదిగలు గెలవలే, మనం వద్దన్న పార్టీలు మాదిగలకు ఇవ్వలే. ఏం జరిగింది ఇవాళ? సో అదొక తప్పట అడగనుకోవచ్చా? 100% మాదిగల ఉద్యమాన్ని సమాజం కోసం ఎప్పుడైతే మనము ఆరోగ్యశ్రీ కోసం, వృద్ధుల వితంతుల కోసం, ఆకలి కేకల పేరు మీద పేదవాళ్ళ ఆకలి తీర్చడానికి రేషన్ కోటా పెంచడం, ఇలా ప్రతి సమస్య మీద తిరిగినాం కదా. అవన్నీ సామాజిక అంశాలే కదా. వాటిని ఓటు బ్యాంక్గా మలుచుకొని ఉంటే చేసిన ప్రతి పోరాటం ప్రభుత్వానికి మనము ఓట్ బ్యాంక్గా తయారు చేసి ఇచ్చినాం. చూడండి, ఈరోజు పెన్షనర్లంతా ఎవరి ఓటు బ్యాంకు? పెన్షనర్ల డిమాండ్ తెచ్చింది ఎవరు? పోరాటం చేసింది ఎవరు? దానికి లాఠీ దెబ్బలు తిన్నది ఎవరు? సమయాన్ని కోల్పోయింది ఎవరు? దాంట్లో కేసుల పాలైంది ఎవరు? మాదిగలు. మరి పెన్షన్ వచ్చేసరికి వాళ్ళు ఎవరి ఓట్ బ్యాంక్గా మారినారు? ఇవాళ ఆరోగ్యశ్రీ అందరికి అందుతుంది, ఒక గొప్ప పథకం. దీనికి స్ఫూర్తి ఎంఆర్పిఎస్ మందకృష్ణ. మరి ఆ కృష్ణన్న చేసిన పోరాటం కృష్ణన్న కోసం ఓటు బ్యాంక్గా ఎందుకు మారలే? ఎందుకు తయారు చేసుకోలే? అంటే రాజకీయ ఎజెండా లేకపోవడం, అంతే కదా. 2000 ఇచ్చి మీరు మా ఓటర్లు మేము ఇంకో 500 ఇస్తాము అంటే ఓట్లన్నీ అటు గంప గుత్తగా పోతున్నాయి కదా. ఆ 2000 సృష్టికర్త నేను, నన్ను పదవిలోకి తీసుకొస్తే నేను 4000 చేస్తా అనే నినాదం చెప్పగలిగినమా? సో కృష్ణన్న పోటీ చేసినా ఓడిపోయింది ఇన్ని ఉద్యమాలు చేసి. ఎందుకు? ఆ పథకాలన్నింటినీ లబ్ధిదారులందరినీ రాజకీయంగా వాళ్ళని ఓటు బ్యాంక్గా తయారు చేసుకొని ఉంటే సమాజంలో వర్గీకరణ ఉద్యమాన్ని అన్ని కులాలు ఒప్పుకున్నాయి, అన్ని వర్గాలు ఒప్పుకున్నాయి, అన్ని మతాలు ఒప్పుకున్నాయి. ఇంతమంది ఒప్పుకున్న ఈ ఉద్యమాన్ని నడిపించిన కృష్ణమాదే గారు రాజకీయ ఎజెండా చేసుకునే కాడ టోటల్గా ఫెయిల్ అయ్యారని చెప్పొచ్చు. దాని ఫలితమే ఈరోజు మాదిగలు వర్గీకరణ ఉద్యమానికి ఏ విధంగానైతే రాజకీయంగా స్థానాలు లేకుండా కోల్పోయారో రానున్న రోజుల్లో అదే జరగబోతుంది. ఎందుకు అంటే మనము ఒక రాజకీయ పార్టీకి మద్దతుదారుగా మారినప్పుడు ఇంకో రాజకీయ పార్టీ మనల్ని పట్టించుకోదు కదా. ఒక రాజకీయ పార్టీకి మనము ఎప్పుడైతే మద్దతుదారులుగా మారుతామో మన రాజకీయ ఏజెండాను మనమే సమాజ్ చేసుకున్నట్టు. అప్పుడు కులానికి ఇచ్చే రాజకీయ పిలుపైంది ఏముండదు. కులానికి ఇచ్చే రాజకీయ పిలుపు ఏముండదు. పలానా పార్టీకి ఓటేయమని చెప్తాం. తద్వారా మనం ఒక పార్టీకి రాజకీయ బానిసలను, రాజకీయంగా ఓటర్ను తయారు చేస్తాం. కానీ జాతికి రాజకీయ నాయకత్వాన్ని నేర్పియలేం కదా. కానీ ఈ రోజు కూడా మాదిగ జాతి బీజేపీ పార్టీని, మోస్ట్ ఆఫ్ ద మాదిగలు బీజేపీ పార్టీ నమ్మరు కదా. నమ్మరు. నమ్మరు నమ్మరు. నమ్మేది ఉంటే మొన్న గత ఎన్నికల్లో, మొన్నటి ఎన్నికల్లో, ఆ ఎన్నికల్లో కృష్ణమాదిగ అన్న బీజేపీతోనే ఉన్నాడు కదా. ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిండు కదా, మీరు ఏ పార్టీ అన్నా కాండి, మీరు ఏ పార్టీలో ఎంత పెద్ద పదవిలోనన్నా ఉండండి, వర్గీకరణ మోడీ పెద్ద ఆయన దయ వల్లనే వచ్చింది కనుక అందరం బీజేపీకి ఓటేద్దాం, పార్టీలను పక్కకు పెట్టండి అన్నాడు. ఆ ఎన్నికల్లో అసెంబ్లీలో మాదిగలు గెలవలే బీజేపీ నుండి, పార్లమెంట్ స్థానాలకు కూడా మాదిగలు గెలవలే. అంటే నమ్మిరా నమ్మలేదా? నమ్మలేదు అన్నట్టే. అయితే బీజేపీ ఓట్ బ్యాంక్ పెరిగింది అని చెప్తున్నారు కావచ్చు. బీజేపీ ఓట్ బ్యాంక్ గత ఎన్నికల కంటే ఇంకా ఎక్కువ పెరిగింది కదా. అన్ని చోట్ల పెరిగింది. ఎస్సీ రిజర్వ్ స్థానాలు మాత్రమే పెరిగితే అది కృష్ణన్న పిలుపుతో పెరిగినట్టు కదా. కానీ గత ఎన్నికల కంటే ఈసారి మళ్ళీ 8 పార్లమెంట్లు తెచ్చుకున్నారు కదా. ఒక దళితులు ఎస్సీ రిజర్వ్ స్థానాలే పోయినాయి కానీ జనరల్ స్థానాలలో అద్భుతంగా వచ్చింది కదా. అంటే ఆ పిలుపు దళితులు అందుకోరు, స్వీకరించరు. అది ఎప్పటికున్నా